ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్లోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుందని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ఈ సినిమా కోసం కొరటాల శివ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడుగా కనిపిస్తున్నాడు. అతని పాత్ర చాలా చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్తో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా లెవెల్లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటాడని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు హెవీగానే ఉన్నాయి. ఇక ఈ మూవీ మీద అంచనాలు మరింత పెంచేలా 4వ పాటను తీసుకొస్తున్నారంట మేకర్స్. ఈ చిత్రంలో ఆయుధ పూజ నేపథ్యంలో వచ్చే పవర్ఫుల్ సాంగ్ ఒకటుంది. చేతికి దెబ్బ తగిలినా కూడా ఈ పాటలో డాన్స్తో అదరగొట్టాడట తారక్. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తెలిపారు. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాటను వచ్చే వారం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సినిమా విడుదలకు ముందు ఆయుధ పూజ సాంగ్ వస్తే దేవరం మీద అంచనాలు తారాస్థాయికి చేరుతాయి. అందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయుధ పూజ పాటతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ను బాధలు కొడతారో చూడాలి. ఇదిలా ఉంటే దేవర మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు యూఎస్ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు నుండి వచ్చింది. పలు యాక్షన్ సీన్స్ లో రక్తపాతం ఎక్కువగా ఉన్నా కూడా సెన్సార్ కట్స్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దేవర సినిమా నివిడి 2 గంటల 55 నిమిషాలు, అంటే దాదాపు 3 గంటలు. లెంత్ ఎక్కువైనా కూడా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఈ మూవీ ఉంటుందనే మాట కూడా వినిపిస్తుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకిది డెబ్యూ మూవీ. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ట్రైలర్ రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ తో పాటు చిత్ర హీరో ప్రమోషన్స్ పై ఫోకస్ చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సైఫ్, కరణ్ జోహర్ భాగమయ్యారు. ఆయన దగ్గరుండి హిందీ మార్కెట్లోకి దేవర సినిమాని పంపించే బాధ్యత తీసుకున్నారు. ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో హృతిక్ రోషన్ కూడా దేవర మూవీ ప్రమోషన్స్ కి వచ్చే అవకాశం ఉందనే మాట కూడా బీటౌన్ లో వినిపిస్తుంది. ఒకవేళ హృతిక్ రోషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ లో దేవర సినిమాకి ప్లస్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేసిస్తున్నారు. ఇక తెలుగులో కూడా దేవర మూవీ ప్రమోషన్స్ కోసం స్టార్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తుంది. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.